హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం నీసు వాసన రాకుండా టేస్టీగా ప్రాన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. దానికోసం కావాల్సిన పదార్థాలు: ఉప్పు, పసుపు వేసుకొని ఒక 2 నుంచి 3 సార్లు కడిగిన ప్రాన్ని మ్యారినేషన్ కోసం ఒక బౌల్లో తీసుకొని, మ్యారినేట్ చేయడానికి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ప్రాన్ని మనం ఒక 15 నుంచి 30 నిమిషాలు పక్కన పెట్టుకుంటే ప్రాన్కి ఆ మసాలాలన్నీ బాగా పడతాయి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె తీసుకొని, నూనె వేడెక్కిన తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటమంటం స్టార్ట్ అయిన తర్వాత అందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగింది వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలోకి మనం కొంచెం ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ ఫాస్ట్గా మగ్గుతుంది. నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఉల్లిపాయ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటున్నాను. బ్రౌన్ కలర్ రాకుండా ఉల్లిపాయలోకి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేస్తే కూర తీపి వచ్చేస్తుంది. ఇలా ఉల్లిపాయ కొంచెం బ్రౌన్ అయిన తర్వాత అందులోకి మనం ఫ్రెష్గా నూరుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత అందులోకి మనం ప్యూరీగా చేసుకున్న ఒక టమోటాని వేసుకొని కలుపుకోవాలి. టమోటాని మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఫాస్ట్గా మగ్గిపోతుంది. మధ్య మధ్యలో మూత తీస్తూ అడుగంటుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. టమోటా బాగా మగ్గిపోయిన తర్వాత ఇలా నూనె పైకి తేలుతుంది. ఈ స్టేజ్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాన్ ఫ్రైలో ఇలా టమోటా వేసి చేసుకోవటం వలన మనకి అన్నంలోకి కానీ బిర్యానీలోకి కానీ తినేటప్పుడు కొంచెం గ్రేవీగా ఉండి మనకి కూరలా కలుస్తుంది. మనం ప్రాన్లోకి సపరేట్గా నీళ్ళేమీ పొయ్యి అవసరం లేదు. ఈ రొయ్యల్లో వచ్చే నీరే సరిపోతుంది. ప్రాన్ని మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ అందులో వచ్చిన నీరు ఇంకిపోయేదాకా మగ్గించుకుంటూ ఉండాలి. ప్రాన్ని ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మగ్గించుకోవాలి. ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత ఓ రెబ్బ కరివేపాకు, 2 నిలువుగా చీలిన పచ్చిమిరపకాయలు వేసుకొని మూతేమీ పెట్టకుండా ఒక 2 నుంచి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ప్రాన్ ఇంకా దగ్గర పడిపోయింది. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చినప్పుడు ఇందులోకి ఒక 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ గరం మసాలా వేసి ఉడికిన తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర ఆకు వేసుకొని ఫైనల్గా గార్నిష్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే ఈ రొయ్యల ఫ్రైని మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ ప్రాన్ ఫ్రై బిర్యానీ రైస్లోనే కాకుండా వేడివేడి అన్నంలో కొంచెం పప్పుచారు కానీ రసం కానీ పోసుకొని సైడ్ డిష్గా తింటే ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.